హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనము మటన్ బోన్స్ తోటి సూప్ చేయబోతున్నామండి. ది బెస్ట్ కొలాజన్ బూస్ట్. లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి మంచిది. మన బొక్కలు కీళ్ళు కిరికిరు అనకుండా మోకాళ్ళు నొప్పులు రాకుండా ఉండాలంటే ఇది వీక్లీ 2 or 3 తాగితే చాలా మంచిది. కారం ఉప్పు అన్నీ తక్కువ వేసుకొని. అది ఎలా చేయాలి ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మటన్ బోన్స్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ, యాలుక, జాజికాయ, జాపత్రి, షాజీరా, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పాలు, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, కొత్తిమీర. కుక్కర్లో అయితేనే ఈ రెసిపీ అవుతుందండి. లేకపోతే మీరు 3 hours వండాలి కనీసం ఆ బోన్స్ అంతా చూరా చూరా అవ్వాలంటే. సో నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 teaspoons చాలు, వెరీ లిటిల్ ఆయిల్. ఎందుకంటే ఇది హెల్దీ రెసిపీ అండి. ఆయిల్ కాగింది. జాజికాయ పొడి కొంచెం అండి, 1/8 జాజికాయ అనుకోండి. జాజికాయలో 8వ వంతు, బిర్యానీ ఆకు 1, జాపత్రి 1 రెక్క, యాలకలు 2 అంటే 2, చెక్క 1 ముక్క, లవంగ 4, షాజీరా 1 పావు టీ స్పూను. చిటుపట అన్నాయి కదా, అన్నీ వేగినట్టే అనిపిస్తుంది. సో మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేసేసాను. ఇంకా మంచిగా ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను. ఆయిల్ ఎక్కువ లేదు కాబట్టి మనం సాల్ట్ వేసేసుకుందాం. ముందే 1 teaspoon వేసి, పచ్చిమిరపకాయలు 4-5 ఇప్పుడే వేసేసాను. అన్నీ కలిపి కనీసం ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇదిగోండి నాకు ఈ కలర్ వచ్చింది ఆనియన్స్. చాలు. ఇప్పుడు మటన్ బోన్స్ అన్నీ వేసేస్తున్నాను. దగ్గర కేజీ-పావు ఉన్నాయండి మటన్ బోన్స్. కేజీకి పైనే ఉన్నాయి. 1.5కి కొంచెం తక్కువ ఉంది. మొత్తం కలిపేసి దీంట్లోకి ఉప్పు ఒక 1 teaspoon, కారం ఒక 1.5 teaspoon, పసుపు ఒక పావు teaspoon, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 teaspoons వేసాను ఫుల్. కరివేపాకు కొంచెం ఇప్పుడు వేస్తున్నాను, ముందే వేస్తే మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడైతే లైవ్లీగా ఉంటుందని. ధనియాల పొడి కూడా ఒక 1/2 teaspoon వేస్తున్నాను. గరం మసాలా పొడి కూడా 1/2 teaspoon వేస్తున్నాను. గరం మసాలాలో కూడా ధనియాలు ఉందండి. ఇది ప్యూర్ గరం మసాలా కాదు. దీంట్లో ఏంటంటే అన్ని A to Z ఉన్నాయి, అందుకని ఆ ఘాటు అనేది తక్కువ ఉంటుంది. సో అన్ని కలిపేసి కొంచెం సేపు మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉండనిచ్చాను. ఈలోపు హాట్ వాటర్ కెటిల్లో పెట్టుకున్నాను. అవ్వగానే ఇదిగోండి పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాను. బొక్కలు నిండిన తర్వాత కూడా ఇంకొక 1/2 inch 1 inch వాటర్ పోసాను. అదంతా మనకి విజిల్స్లో వెళ్ళిపోతుంది అనమాట. కుక్కర్ మూత పెట్టేశాను. అన్ని కలిపి విజిల్ పెట్టి సిమ్లో పెట్టి 10 విజిల్స్ రానిస్తే మనకి బొక్కలు అన్నీ చాలా చక్కగా మెత్తగా అయిపోతాయి. నవలటానికి అనుకూలంగా ఉంటాయి. ఆ నవిలితే వచ్చే గుజ్జే మన కాళ్ళ గుజ్జుకి మంచిది. అండ్ ఇంకొకటి మన కొలాజన్ బూస్ట్కి చాలా మంచిది. అందువల్ల బాగా ఎక్కువసేపు ఉడకనివ్వండి. అయిపోయింది, కట్టేశాను. అండ్ దీనిలో మెయిన్ అట్రాక్షన్ ఈ కొబ్బరి పాలండి. కొంచెం అంటే ఇది సాఫ్ట్గా తినాలనుకునే వాళ్ళు కొబ్బరి పాలు వేయండి, వద్దు ఘాటుగా కావాలనుకునే వాళ్ళు ఇలాగే తినొచ్చు. కొత్తిమీర కూడా చల్లి దించేసాను. దట్స్ ఆల్ అండి. ఇది రైస్లోకి, మన బటర్ నాన్ లేకపోతే రోటీస్ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. రాగి సంగటి, మన కీన్వా, దల్లియా, ఎనీథింగ్ ఎందులోకైనా కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకేంటి ఆలస్యం, చేసేయండి. హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.